జై శ్రీరామ్. శ్రీ గురుభ్యో నమో నమ. శ్రీ మహాగణాధిపతియే నమో నమ. శ్రీ మహాసరస్వత్యే నమో నమ. శనిత్రయోదశి మాస శివరాత్రి రోజున మనం వినవలసినటువంటి దశరథకృత స్తోత్రం, ఆ యొక్క దశరథుడి యొక్క వృత్తాంతాన్ని, ఒక కథని కూడా ఈరోజు మనం చెప్పుకుందాం. ఒకానొకప్పుడు సత్యవ్రతము అనేటువంటి క్షేత్రంలో గుణరత్నాకరుడు అనేటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు కలడు. ఈయన సంసారి, విష్ణు భక్తుడై ఉన్నాడు. అయితే అతనికి ఒక రోజున రాత్రి కలలో పితామహుడు అంటే తండ్రి గారు కనిపించారట. కనిపించి నవగ్రహ చలనాలన్నీ కూడా జీవకోటికి ఒక సంబంధం కలిగి ఉంటాయి. దీని పేరే ప్రారబ్ధ కర్మ అంటారు. అంటే నవగ్రహ చలనం జరుగుతున్నప్పుడు మనం ఏదైతే పాపాన్ని చేసి ఉంటామో దాని యొక్క ఫలితాన్ని, పుణ్యం చేసి ఉంటే పుణ్య ఫలితాన్ని మనం అనుభవించాలి. ఈ కారణంగా నీకు ఇంకొక నెలలో ఏలినాటి శని ప్రారంభం అవుతోంది. అంచేత 7 సంవత్సరముల పాటు చిక్కులు కలుగుతాయి, అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. అలా ఇబ్బందులు కలగకుండా ఉండడానికి నువ్వు తగినటువంటి ఉపాయాన్ని ఆలోచించు అని కల్లో కనిపించి అదృశ్యం అయిపోయారు. అయితే వెంటనే ఈ గుణరత్నాకరుడు నిద్రలో మేలుకాంచి మరుసటి రోజు ప్రాతకాలంలోనే దైవజ్ఞ సార్వభౌముడైనటువంటి పురోహితుడి దగ్గరికి వెళ్ళి, ఏమిటి మరి పరిస్థితి అంటే, ఆయన శని గురించి శని మంత్రాన్ని ఉపదేశించి, ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రం జపం చేసుకోండి అని చెప్పడంతో ఈయన యొక్క భక్తికి మెచ్చి శనీశ్వరుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అన్నాడు. స్వామి, మీరు వచ్చే నెలలో ఏలినాటి శని ప్రభావం చేత 7.5 సంవత్సరాల పాటు నన్ను పట్టుకుంటారట. మా పితామహుడు నా కలలో ఉపదేశం చేశారు, అంచేత నన్ను అలా పట్టుకోకుండా వదిలిపెట్టండి అంటే, అలా వదిలిపెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. అయినప్పటికీ కూడా నువ్వు నా భక్తుడు కాబట్టి ఆ యొక్క స్థాయిని తగ్గించి నీకు తగ్గించే వరం ఇస్తాను, 7.5 గడియల పాటు పట్టుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది. రేపు ఉదయం 10 గంటలకు వస్తాను. ఇలా శనీశ్వరుడు చెప్పంగానే ఆ శనీశ్వరుడికి నమస్కరించి ఆయన వెళ్ళిపోయిన తర్వాత, ఆయన అదృష్టుడు అయిన తర్వాత ఇంటికి వచ్చి భార్యతోటి చెబుతున్నట్ట గుణరత్నాకరుడు. ఏమనయ్యా అంటే, రేపటి రోజున శనీశ్వరుడు, శని మహానుభావుడు నన్ను పట్టుకుంటాడు. చేత ఈ దోష పరిహారం కోసం అని చెప్పి, ఇక్కడ ఉంటే ఊళ్ళో ఎవరికైనా ఇబ్బంది కలుగుతుంది కనుక నేను అడవికి వెళ్ళిపోతాను. అందుకని ప్రాతకాలం అందే లేచి తగినటువంటి భుక్తిని, భోజనం చేయడానికి కావాలన్నటువంటి పదార్థాన్ని తయారు చేసి నన్ను పంపించు అని చెప్పి అడిగాడు. వెంటనే ఆ ఇల్లాలు, ఉత్తమ ఇల్లాలు చక్కగా చేసి పెట్టింది. ఈయన ఆ మూట వేసుకుని, అంటే తినే పదార్థాలు కలిగినటువంటి మూటని భుజం మీద వేసుకుని బయలుదేరి అడవిలోకి వెళ్ళాడు. అడవిలోకి వెళ్ళి కొంత దూరంలో వెళ్ళిన తర్వాత ఒక చెట్టు కింద కూర్చుని ఈ మూట ఏదైతే ఉందో చెట్టు పైన తగిలించి విశ్రాంతి తీసుకుంటున్నాడు. జపం చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. అయితే ఆ ప్రాంతాన్ని కొద్ది దూరంలోనే లక్ష్మీపురం అనేటువంటి ఒక గ్రామం ఉంది, ఒక రాజ్యం. ఈ లక్ష్మీపురం అనేటువంటి రాజ్యాన్ని వసుపాలుడు అనేటువంటి రాజుగారు పరిపాలిస్తున్నారు. ఆ రాత్రి తెల్లవారుజామున రాజుగారి యొక్క కోటలో దొంగతనం జరిగి ఆ ధనాన్ని తీసుకుని వాళ్ళు అడవిలోకి వచ్చేసారు. వెనకాలే రాజభట్లు వెంబడిస్తూ అడవిలోకి వచ్చి, అడవిలో స్వామివారి దగ్గరికి, ఎక్కడైతే ఈ గుణరత్నాకరుడు జపం చేసుకుంటున్నాడో ఆయన దాకా వచ్చి వాళ్ళ అదృశ్యం అయిపోవడంతో, వీడే దొంగ, ఇక్కడ దొంగ జపం చేస్తున్నాడు అని చెప్పి పైన మూటను తీశారు. మూటను తీస్తే మూట నిండా ధనము, రత్నాలు కనబడ్డాయి. వెంటనే వీరే దొంగ అని చెప్పి
గట్టిగా కొట్టి ఈడ్చుకుంటూ రాజుగారి దగ్గర తీసుకువెళ్ళారు. రాజా, రాత్రి ధనాగారంలో దొంగతనం జరిగింది, ధనంతో సహా దొంగలు తీసుకొచ్చాం, ఇదిగో ధనం అని చెప్పి మూట విప్పి చూపించేటప్పటికి అక్కడికి ఆయన చెప్పినటువంటి 7:30 గడియలు పూర్తయిపోవడంతో అది అన్నంగా కనబడింది. అంతకుముందు నవరత్నాలతో కూడినటువంటి దాన్ని అన్నంగా కనిపించేటప్పటికి వెంటనే రాజు క్రోధుడై ఆ భటుల్ని శిక్షించడానికి సిద్ధపడుతున్నాడు. వెంటనే గుణరత్నాకరుడు చెప్తున్నట్ట, రాజా, ఇందులో వారి దోషమేమీ లేదు, వారు ఎటువంటి దోషము చేయలేదు. ఇందాక మూట విప్పినప్పుడు నాకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి అన్నం నవరత్నాలుగానే కనిపించింది, అంచేత ఈ విధంగా జరిగింది తప్ప మరేమీ కాదు. ఇదంతా కూడా శని యొక్క ప్రభావం అని చెప్పి జరిగినటువంటి వృత్తాంతం అంతా కూడా చెప్పేటప్పటికి రాజు సంతోషించి ఆ గుణరత్నాకరుణ్ణి సత్కరించి ఇంటికి పంపించేట. ఈ విధంగా అంటే ఈ కథ ఎవరైనా వింటే వాళ్ళకి శని వలన ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సౌఖ్యంగా ఉంటారు అని చెప్పి మనకి ఈ వృత్తాంతం తెలియజేస్తుంది. మరొక శని స్తోత్రం, దశరథుడు ఇచ్చినటువంటి శని స్తోత్ర కథ కూడా మనం ఈరోజు తెలుపుకుందాం. శనిత్రయోదశి కాబట్టి పూర్వము అయోధ్యను పాలించుతున్నటువంటి దశరథ మహారాజు కొలువు తీరి ఉన్నాడు. ఈ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పంచాంగకర్తలు, దైవజ్ఞులు చెప్పేట రాజుగారితో, రాజా, గ్రహములలో కడు క్రూరుడు, అంటే చాలా ఇబ్బంది పెట్టేటువంటి వాడు, దేవరాక్షసులు సైతము భయకొలిపేవాడు, వాళ్ళు కూడా భయపడేటువంటి వారు అయినటువంటి శని కృత్తికాంతంలో పూర్తి చేసుకుని రోహిణిలో ప్రవేశిస్తాడు. ఇలా రోహిణిలో ప్రవేశిస్తే 7.5 సంవత్సరాలు, మామూలుగా ఆయన 7.5 సంవత్సరాలు మాత్రమే మనల్ని ఇబ్బంది పెడతారు, కానీ రోహిణిలో ప్రవేశించడం వల్ల 12 సంవత్సరాల పాటు క్షామం వస్తుంది. క్షామం అంటే తినడానికి తిండి లేని పరిస్థితి, వర్షాలు పడవు, విపరీతమైనటువంటి ఎండలు, ఎక్కడ చూసినా ఆర్తనాదములు, ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అన్నమో రామచంద్ర అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది విన్నటువంటి దశరథుడు చాలా శక్తివంతుడు కాబట్టి సూర్యమండలానికి పైన 4 లక్షల దూరంలో ఉండేటువంటి నక్షత్ర శకటాలను దాటి శనీశ్వరుడు కృత్తికాంతంలో రోహిణీ శకటాన్ని ప్రవేశిస్తున్నాడని తెలుసుకుని ఆయనకి ఎదురుగా నిలబడి అంటున్నట్ట, నిలబడి ఒక మహాస్త్రాన్ని వదిలిపెట్టడానికి సిద్ధపడ్డాడు, నువ్వు రోహిణిలో ప్రవేశించడానికి వీల్లేదు అని. శని వెంటనే నవ్వి, రాజా, నీ యొక్క పరాక్రమానికి మెచ్చేదని, అయితే నా దృష్టి సోకితే దేవ గంధర్వ సిద్ధ సాధ్య విద్యాధరులు కూడా నశిస్తారు, నీకు ఇష్టమైనటువంటి వరం కోరుకో, నా మండలం దాకా వచ్చావు కాబట్టి. వెంటనే దశరథుడు అడుగుతున్నట్ట, మహానుభావ, ఈ ప్రపంచం ఉన్నంత వరకు కూడా నీవు రోహిణిని భేదింపకు అని చెప్పారట. అలా అనగానే శాశ్వతమైనటువంటి వరాన్ని ఇచ్చి దశరథుడు ఆనందం పొంది శని మీద స్తోత్రాలని చెప్పారు. అప్పటి నుంచి శని వలన 12 దుర్భిక్షము, అంటే 12 సంవత్సరాలు దుర్భిక్షం రాదు కదా అని చెప్పి సంతోషించి ధనస్సు విడిచి కింద పెట్టి శనికి పాదాలకు నమస్కరించి ఈ విధంగా స్తోత్రం చేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పఠించవలసినటువంటి, వినవలసినటువంటి శని స్తోత్రం ఇది. ఈ స్తోత్ర ప్రభావం వల్ల దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయనడంలో ఎటువంటి అనుమానము లేదు. రాజా దశరథ స్తోత్రం సౌరేరిద మథాకరోత్ నమ కృష్ణాయ నీలాయ శితికంఠ నిభాయ చ నమో నీలమధూకాయ నీలోత్పల నిభాయ చ నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్రుతిజటాయ చ నమో విశాలనేత్రాయ శుష్కోదరభయానకః నమః పురుషగాత్రాయ స్థూలరోమాయ తే నమః నమో నిత్యం క్షుదార్థాయ నిత్యతృప్తాయ తే నమః
నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కరాళినే నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమోస్తుతే నమో ఘోరరూపాయ దుర్నిరీక్ష్యాయ తే నమః నమస్తే సర్వభక్షాయ వలీముఖ నమోస్తుతే సూర్యపుత్ర నమస్తేస్తు భాస్వరో భయదాయినే అధో దృష్టే నమస్తేస్తు సంవర్తక నమోస్తుతే నమో మందగతే తుభ్యం నిష్ప్రభాయ నమో నమః తపసా జ్ఞానదేహాయ నిత్యయోగరతాయ చ జ్ఞానచక్షుర్నమస్తేస్తు కాశ్యపాత్మజసూనవే. నిన్ను స్తోత్రం చేసినటువంటి వాళ్ళకి మహానుభావ కష్టాలుండవు, నీ చేత పీడితులు కారు. నువ్వు సంతోషం కలిగితే నీకు రాజ్యం ఇస్తావు, కోపగిస్తే తినడానికి తిండి లేకుండా చేస్తావు. దేవాసుర నరాదులు సప్తర్షులు నీ చేత చూడబడితే స్థానభ్రంశాన్ని పొందుతారు. నీకు ఇదే నా యొక్క వందనం. వరార్థినై వచ్చింది అంటే వరం కోసం నీ దగ్గరికి వచ్చానయ్యా, అనుగ్రహించవయ్యా అని చెప్పి ప్రార్థన. కానీ దశరథుడే కాదు, మనం కూడా ఈ విధంగా ప్రార్థన చేస్తే ఆయన సంతోషించి మనకు కోరినటువంటి వరాన్ని ఇస్తారు. ఇక్కడ కూడా దశరథుడిని నీకు ఏం వరం కావాలో కోరుకోవయ్యా అని చెప్పి అడిగితే వెంటనే దశరథుడు, శనీశ్వర గ్రహరాజా, ఈ క్షణం నుంచి నువ్వు ఎవరిని బాధ పెట్టద్దయ్యా అని చెప్పి అడిగట. వెంటనే ఆయన ఒక నవ్వి గ్రహము అంటే అర్థం ఏంటంటే పట్టుకుని వదిలేది, దాన్ని గ్రహము అంటారు. అంచేత అది నా స్వభావం, నా స్వభావాన్ని నేను వదిలిపెట్టడం కుదరదుగా, పీడించాలి, అది నా ధర్మం. అంచేత ఎవరైతే ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు ఒకసారి కానీ 2 సార్లు కానీ చదువుతారో వాళ్ళు నా వలన పీడించబడరు, ఇతర గ్రహముల యొక్క బాధలు కూడా ఉండవు అని చెప్పారు. ఇంకేం చెప్పాట, శ్రావణ మాసంలో ప్రత్యేకంగా అందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, శనివారం రోజున స్నానం చేసి నల్లని వస్త్రము, నువ్వులు ఈ 2 కూడా దానం చేస్తే, లేదా శనిత్రయోదశి కుదరలేదండి అంటే శ్రావణ మాసంలో శనివారం నాడు తైలాభిషేకం చేసినట్లయితే చేస్తూ ఈ కథ ఎవరైతే వింటారో వాళ్ళకి ఎటువంటి దోషము ఉండదు. భక్తితో చేయాలి, ఇది నమ్మకంతో చేయాలి. ఏం చేసినప్పటికీ కూడా అలా చేస్తే వాళ్ళకి ఎటువంటి దోషము ఉండదని చెప్పి శని పలికి అదృశ్యమైపోయాడు. శని చాలా దశరథుడు సంతోషించి వరద్వయ సిద్ధి అంటే 2 వరాలని పొంది ఇంటికి వచ్చాడు. ఈ విధంగా ఈ వృత్తాంతాన్ని ఎవరు వింటారో, ఎవరు చదువుతారో వాళ్ళందరికీ కూడా శనిగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోవాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు. హరి ఓం తత్సత్. జై శ్రీరామ్.